హే గైస్, చెప్పి హియర్, వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు నేను మీకు నా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో గురించి అయితే చెప్పబోతున్నాను. నేను పార్ట్ టైం ఇన్వెస్టర్ని, ఫుల్ టైం ట్రేడర్ని అనమాట. సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ నాకు ఏదైనా కనిపించినప్పుడు మాత్రమే నేను ఎంటర్ అవుతుంటాను. అయితే లాస్ట్ వీక్లో నేను ఒక స్టాక్లో ఎంటర్ అయ్యాను. సో ఆ స్టాకు వితిన్ 5 డేస్లో మనకు ఒక 15% డెలివరీ అయితే చేసింది. సో ఆ స్టాక్లో నేను ఎంటర్ అయ్యే ముందు ఎలాంటి విషయాలు నేను కన్సిడర్ చేశాను అండ్ ఎలా ఎంటర్ అయ్యాను దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఈ వీక్కి సంబంధించి నేను తీసుకున్న ఎంట్రీస్ గురించి కూడా మీకు చెప్తాను. సో మీ లాసెస్ కానివ్వండి, మీ ప్రాఫిట్స్ కానీ నేను ఎలాంటి బాధ్యత వహించట్లేదు. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మీరు మీ పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను మీకు ఆ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్ వీక్ నేను ఎంటర్ అయిన స్టాక్ వచ్చేసి చోళమండల ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఇక్కడ క్వాంటిటీ ఒకటి కనిపిస్తుంది కదా, నేను ఈ ఒక క్వాంటిటీని వదిలేసాను అనమాట. మొత్తం 25 క్వాంటిటీస్ ఎంటర్ అయ్యాను. ఓకే, నియర్లీ 30,000 ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాను అనమాట దీంట్లో. దీన్ని ఒక్కదాన్నే వదిలేసాను. మార్కెట్ ఎంత దూరం వెళ్తుందో చూద్దామనే ఉద్దేశంతో ఈ ఒక్క స్టాక్ని వదిలేసాను. ఒకవేళ ఇది మరలా ఎంట్రీ ప్రైస్ కానీ వచ్చినట్లయితే దీన్ని నేను రిమూవ్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎంటర్ అయిన ప్రైస్ వచ్చేసి 1171 రూపీస్. నేను దీనికి సంబంధించి నేను క్వాంటిటీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, నేనేం స్పామ్ చేయాలనుకోవట్లేదు. ఓకే, ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి ఎల్టీపీ 1309 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. 11.84% అయితే మనకి ఇక్కడ రిటర్న్ కనిపిస్తుంది కదా. సో ఈ స్టాక్ చార్ట్ ఒకసారి చూద్దాం. సో నేను ఎంటర్ అయిన విధానం వచ్చేసి మా ఇండికేటర్ని యూస్ చేసుకొని ఎంటర్ అయ్యాను అనమాట. జెపిసి ఇండికేటర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు నేను ఆల్రెడీ ఇన్ఫామ్ కూడా చేశాను ఈ స్టాక్లో ఎంటర్ అయ్యే ముందు. ఓకే, సో ఒకసారి చూడండి, ఎప్పుడైతే క్యాండిల్ మనకి ఇక్కడ ఫస్ట్ వెళ్ళింది, రిజెక్ట్ అయింది. నేను ఇప్పుడు ఈ టైంలో చూడలేదు నేను ఈ స్టాక్ని. నేను ఎప్పుడు చూసానంటే లాస్ట్ వీక్లో చూసాను అనమాట. 29th క్లోజింగ్ ఉంది కదా. సో ఈ వీక్ నేను ఎంటర్ అయ్యాను అనమాట. ఓకే, మొన్న 29 ఏప్రిల్. ఓకే, ఎంటర్ అయింది వచ్చేసి 1171. చూడండి, ప్రైస్ కూడా అక్కడే ఉంది. ఓకే, ఈ వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయ్యాక నేను ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయ్యామనుకున్నానంటే ఆపోజిట్లో ఈ లెవెల్లో మనం ఎగ్జిట్ అవుదాంలే అనుకున్నాను. అక్కడికి ఒక 5-6% ఉంటుంది. ఓకే, 7% ఉంది. కాకపోతే ఆల్ టైమ్ హై కూడా నియర్గా ఉంది కాబట్టి మనం కొంచెం వెయిట్ చేసి ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను ఈ లెవెల్లో. నేను అందుకోసం ఏం చేశానంటే అలర్ట్స్ పెట్టుకున్నాను అనమాట. సో అలర్ట్ 1310 రూపీస్లో ట్రిగర్ అయింది. బట్ మార్కెట్ నేను ఓపెన్ అవ్వడమే కొంచెం హయ్యర్లో ఓపెన్ అయ్యింది. సో మనకి ఇంకొంచెం ప్రాఫిట్ని యాడ్ చేసింది అనమాట. నియర్లీ నేను ఒక 10% అట్లా వస్తే చాలు అనుకుంటున్నాను. చూడొచ్చు, నేను పెట్టిన అలర్ట్ 1311 రూపీస్కి అయితే పెట్టాను. దట్ ఈస్ ఆల్ టైమ్ హై అనమాట ఆ లెవెల్లో. సో ఆ లెవెల్ని హిట్ చేస్తుందనే ఉద్దేశంతో అనుకున్నాను. అక్కడ ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను నేను నియర్లీ 10%కి. బట్ అది ఇంకొంచెం మూవ్ అయ్యి 40 రూపీస్కి 50 రూపీస్ని టచ్ చేసింది తర్వాత. ఓకే, సో నేనేం చేశానంటే 40కి ట్రయల్ చేశాను అనమాట దాన్ని, స్టాప్ లాస్ని. సో ట్రయల్ చేసినప్పుడు కొంత క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను. మరలా కిందకు వచ్చేస్తుంటే ఇంకా 35లో క్లోజ్ చేస్తాను అనమాట. నా ఎక్స్పెక్టేషన్ 10% ఈ స్టాక్లో, బట్ అది 15% మూవ్ అయింది. సో నేను ఆ తర్వాత ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఎగ్జిట్ అయిన క్వాంటిటీలో ఒక్కదాన్ని మాత్రం ఉంచేసాను, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హైలో ఉంది కదా, ఇంకా మూవ్ అవ్వడానికి ఏమన్నా అవకాశం ఉంటుంది. ఒకవేళ మూవ్ అయితే మూవ్ నీళ్ళని వదిలేసాను అనమాట ఒక్క స్టాక్ని. ఓకే, ఒకసారి నేను దాన్ని కూడా మీకు నేను ఎగ్జిట్ అయిన క్వాంటిటీని కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు 3rd మే. ఓకే, 3rd మే మొన్న ఫ్రైడే ఎగ్జిట్ అయ్యాయి అనమాట. సో డెలివరీ 12 క్వాంటిటీ 1335, 12 క్వాంటిటీ 1340, మొత్తం 24, ఇది ఒకటి 25, మొత్తం కలిపితే మనకి 13,000 ఇన్వెస్ట్మెంట్ అయింది. 13,000లో నేను నియర్లీ ఒక 15% అయితే క్యాప్చర్ చేయడం జరిగిందనమాట స్టాక్లో. ఓకే, ఆ ఒక్క స్టాక్ని వదిలేసాను. ఓకే, తర్వాత నేను ఇంకొక స్టాక్ను కూడా అంటే ఈ 2 స్టాక్స్ ఆ రోజు ఎంటర్ అయ్యాను. బయోకాను. ఓకే, ఫస్ట్ దీంట్లో నేను ముందు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని హోల్డ్ చేస్తూ మరలా రీఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందన్నమాట ఈ స్టాక్తో పాటు. ఒకసారి దాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో బయోకాన్ వచ్చేసి మంత్లీ టైం ఫ్రేమ్లో నేను చూడడం జరిగింది. ఇది నాకు కొంచెం బాగా కాన్ఫిడెంట్ ఉన్న స్టాక్ అనమాట ఇది, ఎందుకంటే ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్లో ఉంది. ఇది నాకు బాగా నచ్చిన ప్యాటర్ను. అండ్ మన జోన్ కూడా ఉంది దీనికి. ఓకే, మన బై జోన్ కూడా ఉంది. సో బై జోన్లో మంచిగా క్యాండిల్స్ ఫస్ట్ 2 టైమ్స్ రిజెక్ట్ అయింది, తర్వాత వెళ్ళి మంచిగా క్లోజింగ్ ఇచ్చింది. సో నియర్లీ నేను దీంట్లో ఒక 15% దాకా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నియర్లీ 18% ఉంది.
ఆల్రెడీ నా దగ్గర ఒక 6% ఉంది. ఎందుకంటే నేను ఎంటర్ అయింది ఈ మంత్ క్లోజింగ్లో కాదు, దీనికంటే కొంచెం ముందే ఎంటర్ అయ్యాను అనమాట. నా యావరేజ్ ప్రైస్ కానీ మీరు గమనిస్తే మీకు కూడా విషయం అర్థమవుతుంది. 286 యాక్చువల్గా నేను ఎంటర్ అయింది 275 సంథింగ్. ఓకే, ఈ లెవెల్లో ఎంటర్ అయ్యాను అనమాట. మరలా 300లో నేను దీన్ని యావరేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ క్యాండిల్ మంత్లీ క్లోజింగ్ అయింది కదా, ఏప్రిల్ మంత్. ఆ మంత్లీ క్లోజింగ్ అయిన తర్వాత నేను మరలా ఎంటర్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఆ స్టాక్లో ఫస్ట్ 50 క్వాంటిటీ ఉంది, తర్వాత ఇంకో 50 యాడ్ చేశాను. సో ఆల్మోస్ట్ నాకు నేను ఎక్స్పెక్ట్ చేసిన అట్లీస్ట్ ఒక 20% మూవ్ అయినా అవుతుందనే ఉద్దేశంతో దీంట్లో ఉన్నాను. అండ్ మంత్లీ క్లోజింగ్ కాబట్టి మనం కొంచెం ఎక్కువ వెయిట్ చేయాల్సి ఉంటుంది, సమ్ టైమ్స్ తొందరగా కూడా అయిపోతుంది. సో అది మన లక్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ మనకి 6% అయితే రిటర్న్ కనిపిస్తుంది యావరేజ్ ప్రైస్లో. యాక్చువల్గా ఇది 10% దాకా మూవ్ అయింది, మనం యావరేజ్ చేసాం కాబట్టి రిటర్న్ అనేది డ్రాప్ అయిందనమాట. ఓకే, సో అవి లాస్ట్ వీక్ స్టాక్స్. ఓకే, ఈ వీక్లో నేను ఎంటర్ అయిన మరలా ఈ వీక్లో కూడా నేను ఒక 2 స్టాక్స్లో ఎంటర్ అయ్యాను. ఒకటి వచ్చేసి జేకే పేపర్స్. ఓకే, సో దీని మంత్లీ క్లోజింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ నేను చూస్తుంది వచ్చేసి దీంట్లో ఒక 10% ఉంది, ఆపోజిట్లో సెల్ జోన్ మన టార్గెట్ అవుతుంది. ఓకే, సో దీన్ని నేను వీక్లీ టైం ఫ్రేమ్లో చూడడం జరిగింది. సో వీక్లీ క్లోజింగ్ కూడా చూడండి, మంచిగా సాలిడ్గా క్లోజింగ్ ఇచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ స్మాల్ క్యాండిల్ వచ్చింది. ఓకే, సో ఈ లెవెల్లో అయితే నిన్న ఎంటర్ అవ్వడం జరిగింది. ప్రైస్ కూడా మీరు చూడొచ్చు జేకే పేపర్స్లో. జేకే పేపర్స్ 385.5 రూపీస్లో నేను ఎంటర్ అయ్యాను. ఓకే, ప్రజెంట్ అక్కడే ఉంది మార్కెట్ కూడా. ఇంకా దీంట్లో కూడా నేను ఒక 10% దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకో స్టాక్ వచ్చేసి మనకి సుమోటో కెమికల్స్ అనమాట, సుమిటామో కెమికల్స్. ఓకే, సో దీంట్లో కూడా సేమ్ అనమాట, డబ్ల్యూ ప్యాటర్న్ లాగే. ఓకే, ఫస్ట్ ఇట్లా రిజెక్ట్ అయింది, డౌన్ సైడ్కి వచ్చింది, మరలా ఇట్లా వెళ్ళింది, మరలా డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి మనకి ఇక్కడ మన జోన్ అయితే క్రియేట్ చేసింది అనమాట ఇది. ఓకే, అందుకోసం ఎంటర్ అయ్యాను. దీని టార్గెట్ ఆపోజిట్లో ఇక్కడ 440 దగ్గర అయితే పెట్టుకున్నాను. అంతవరకు మూవ్ అయితే హ్యాపీ, ఎందుకంటే వీక్లీ రిజెక్షన్ కూడా మంచిగా వెళ్తుంది అనమాట. ఓకే, సో మన బై జోన్లోంచి మూవ్ అవుతుంది కాబట్టి అరౌండ్ దీంట్లో కూడా ఒక 10% దాకా మూవ్ అవడానికి ఛాన్స్ ఉందన్న ఉద్దేశంతో ఈ స్టాక్లో కూడా నిన్న ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. సో 402 రూపీస్లో దీంట్లో అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే, సో నేను పార్ట్ టైం ఇన్వెస్టర్ని. నాకు ఈ స్టాక్ వెంటనే డబుల్ అయిపోవాలి, ట్రిపుల్ అయిపోవాలని ఉద్దేశం అయితే లేదు. ఎప్పుడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో ఒక 5 to 10% గెయిన్ చేసుకొని దాంట్లోంచి బయటకు రావడం జరుగుతుంది. అండ్ స్టాప్ లాస్ నేను మ్యాక్సిమం దీనికైతే పెట్టాలనుకోవట్లేదు అన్నమాట ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఎందుకంటే నేను చాలా తక్కువ మనీతోనే ఎంటర్ అవుతాను. ఎంటర్ అయ్యే ముందే మనం ఆ స్టాక్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనే దాన్ని ఫిక్స్ అయిన తర్వాత నేను ఎంటర్ అవుతాను. అట్లీస్ట్ అది ఏం చేస్తుందనే విషయం అయినా తెలుసుకొని ఎంటర్ అవుతాను. మరి అసలు వీళ్ళెవ్వరో కూడా తెలియదు, మనకి బిజినెస్ తెలియదు అన్న స్టాక్స్ గురించి ఎంటర్ అవును. అలాగే మా ఇండికేటర్కి సెట్ అయిన స్టాక్స్ని నేను అసలు కన్సిడర్ చేయను అనమాట. అంటే ఇప్పుడు జిగ్జాగ్గా పడిపోయి ఉంటాయి కదా, విక్స్ ఎక్కువ వెళ్ళిపోవడం, లేకపోతే సడన్గా బాడీస్ ఎక్కువ క్రియేట్ అయిపోవడం, అట్లాగే ఉన్న స్టాక్స్లో అయితే కొంచెం అవాయిడ్ చేస్తాను. సో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మన ఇండికేటర్ని యూస్ చేయాలనుకుంటే మీరు డే నుంచి స్టార్ట్ చేయండి, డే, వీక్లీ, మంత్లీ. నేనైతే ప్రిఫరబుల్లీ వీక్లీ, మంత్లీ టైం ఫ్రేమ్స్ని యూస్ చేస్తున్నాను. మిగతా ఏ టైం ఫ్రేమ్స్ కూడా నేను కన్సిడర్ చేయట్లేదు. ఓకే, ఎందుకంటే యాక్యురసీ అనేది కొంచెం వీక్లీ, మంత్లీ టైం ఫ్రేమ్స్లో ఎక్కువ ఉంటుంది. మన క్యాండిల్ క్లోజింగ్స్ కూడా ఆ టైంలోనే అంటే మనకి ఫేవరబుల్గా జరుగుతుంటాయి కాబట్టి నేను వీటిని రెండింటిని కన్సిడర్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా కొంచెం గమనిస్తున్నాను. నేను నెక్స్ట్ ఏదైనా స్టాక్స్లో ఎంటర్ అయితే ఒకసారి మీకు కూడా ఇన్ఫామ్ చేస్తాను. ఇండికేటర్కి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే 999 per month. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు ఒక 3 days ట్రయల్ ప్లాన్లో. ఓకే, సో ఇది నా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పోర్ట్ఫోలియో. వితిన్ మండే ఇన్వెస్ట్ చేశాను, ఫ్రైడే ఎగ్జిట్ అయిపోయాను. మనకి ఆల్మోస్ట్ ఒక 4-5 days ఉంటాయేమో. 4-5 daysలో అయితే ఈ స్టాక్లో నేను ఒక 15% రిటర్న్ అయితే గెయిన్ చేశాను. మీకు ఇండికేటర్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.